వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని FSB టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు డిలే లేకుండా నోటిఫికేషన్ బార్ లో ప్రెజెంట్ అవుతాయి. మీరైతే కంప్లీట్ గా వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ వీడియో ఏంటి అంటే నేను సమ్మర్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది సమ్మర్ లో మేకప్ ని చేసుకుంటారు. సో సమ్మర్ లో మేకప్ చేసుకునే ముందు మనం చాలా థింక్ చేయాలన్నమాట. మేకప్ అనేది చాలా గ్రీజీగా అయిపోతుంది అనమాట. సో నేను కొన్ని టిప్స్ తో పాటు మేకప్ లుక్ ని కూడా క్రియేట్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇది బిగినర్స్ కి, అలానే టీనేజర్స్ కి, అలానే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి, కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి అందరికీ అయితే హెల్ప్ అవుతుంది. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్ పాండ్స్ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ ని నేను ఆల్రెడీ ఫేస్ పైన అప్లై చేసుకున్నాను అనమాట. సో మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరైతే ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ ని అలానే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ వచ్చేసి ఇదన్నమాట, ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ అనమాట. ఇదేంటి అంటే ఇందులో పపాయ అండ్ విటమిన్ సి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి. దీని వల్ల ఫేస్ అనేది కొంచెం బ్రైట్ గా అవుతుంది. అలానే చాలా మందికి అనీవెన్ స్కిన్ టోన్ ఉంటది కదా, వాళ్ళైతే ఇది ట్రై చేయండి, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ ఇదన్నమాట. ఇందులో SPF PA++++ ఉందన్నమాట. అలానే UVA అండ్ UVB రేస్ నుంచి ఇదైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సమ్మర్ లో సన్ స్క్రీన్ ని మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయండి. నేను సన్ స్క్రీన్స్ పైన ఒక వీడియో చేశాను, మీరు ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, మీరైతే అదొకసారి చెక్ చేయండి. మీకు ఏ సన్ స్క్రీన్ అనేది హెల్ప్ అవుతుంది అనేది ఆ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ సన్ స్క్రీన్ ని అప్లై చేసి మీకు చూపిస్తాను. దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంది, క్రీమ్ లాగా ఉందన్నమాట. సన్ స్క్రీన్ ని ఫేస్ కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు అయితే అప్లై చేసుకోండి. ఫేస్ అంతా ఇలా డాట్స్ లా పెట్టుకొని అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ ని అప్లై చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. చాలా మంది ఎక్కువ రబ్ చేస్తారు, అలా అయితే రబ్ చేయకండి. జస్ట్ ఇలా స్లైడ్ చేసి తర్వాత ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే సన్ స్క్రీన్ అనేది ఫేస్ లోకి పెనట్రేట్ అవుతుంది. దాని వలన సన్ రేస్ అనేవి మన ఫేస్ పైన డైరెక్ట్ గా పడకుండా ఈ సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ కి ఒక బ్యారియర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. దీని వలన చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఈ సమ్మర్ లో ఖచ్చితంగా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట. కొంచెం ప్లంపీగా అవుతుంది మీరు ఇలా ట్యాప్ చేసుకుంటే. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకునేటప్పుడు ఇలా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ కి ప్రైమర్ అయితే అప్లై చేయాలి. చాలా మంది అప్లై చేస్తారు, కొంతమంది అయితే అప్లై చేయరు. సో ఫేస్ కి మాయిశ్చరైజర్ అండ్ ఇలానే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసిన వాళ్ళైతే ప్రైమర్ ప్రిఫర్ చేసినా చేయకపోయినా ఓకే. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ఈ ప్రైమర్ అయితే ట్రై చేయండి. ఇది ఇన్సైడ్ కాస్మెటిక్స్ 3-in-1 ప్రైమర్ అన్నమాట. ఇది ఎలా ఉందంటే అప్లై చేసి చూపిస్తాను మీకు. దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంది, అసలు లైట్ గా ఉంది, దీనికి కలర్ ఏం లేదు. అప్లై చేసి మీకైతే చూపిస్తాను. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట. ఎలా ఉంది అంటే ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది. ఈ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది అనమాట. మీరు అప్లై చేసిన హ్యాండ్స్ చూసినా గానీ చాలా స్మూత్ గా అయితే అనిపిస్తాయి అనమాట. స్కిన్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది, సాఫ్ట్ గా అవుతుంది అనమాట. సో మేకప్ ప్రైమర్ అయితే చాలా మంది యూజ్ చేయరు. ఇప్పటి నుంచి ప్రైమర్ ని యూజ్ చేయలేని వాళ్ళు ఈ ప్రైమర్ ని అయితే యూజ్ చేయండి. ఏదో ఒక ప్రైమర్ ని తీసుకోండి. నేనైతే ఈ ప్రైమర్ ని సజెస్ట్ చేస్తున్నాను, ఇది నాకు చాలా బాగా సెట్ అయింది అనమాట. సో అందుకోసం నేనైతే ఈ ప్రైమర్ ని సజెస్ట్ చేస్తున్నాను. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటది. దీని క్వాంటిటీ వచ్చేసి 30 ml అన్నమాట. ఇది ఆయిల్ ఫ్రీ అన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి
310 రూపీస్ ఒరిజినల్ ప్రైస్. బట్ ఇది ఎప్పుడు ఆఫర్ లో ఉంటుంది పర్పుల్ లో, మీరైతే ట్రై చేయండి. 250 రూపీస్ కి 260 రూపీస్ కి అలా అయితే వస్తూ ఉంటుంది. సో ఈ ప్రైమర్ అయితే బిగినర్స్ కి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అప్లై చేసుకోవాల్సింది ఫౌండేషన్ అన్నమాట. సో చాలా మంది ఫౌండేషన్ ని సమ్మర్ లో ఎక్కువ ప్రోడక్ట్ ని తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయొద్దు. సమ్మర్ లో ఫౌండేషన్ ని స్కిప్ చేసినా ఓకే, కానీ చాలా మంది ఫౌండేషన్ యూజ్ చేస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో బిగినర్ ఫ్రెండ్లీగా ఉండే అందరికి సెట్ అయ్యే ఒక బ్రాండ్ అన్నమాట ఇది ఫిట్మీ ఫౌండేషన్. ఇది చాలా మంది బిగినర్స్ స్టార్టింగ్ లో ఇదే యూజ్ చేస్తారు, నేను కూడా స్టార్టింగ్ లో ఇదే యూజ్ చేసేదాన్ని. సో ఈ ఫిట్మీ ఫౌండేషన్ అనేది ఎక్కువ కవరేజ్ ఇవ్వదు, అలానే ఇదేంటి అంటే ఎక్కువ హెవీగా అయితే ఉండదు, నార్మల్ గా నేచురల్ గా అయితే ఉంటుంది. అందుకోసం నేను ఈ సమ్మర్ మేకప్ లుక్ లో ఈ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను అప్లై చేసి మీకు చూపిస్తాను. ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొద్దు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో కొంచెం ప్రోడక్ట్ తీసుకోండి. ఫౌండేషన్ అనేది కొంచెం ప్రోడక్ట్ ఫేస్ పైన అప్లై చేసుకున్నా ఎక్కువలాగా అనిపిస్తుంది, అందుకోసం చాలా తక్కువ ప్రోడక్ట్, మినిమల్ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. తీసుకొని ఫేస్ అంతా ఇలా డాట్స్ లా పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి. సో ఇట్ సైడ్ నేను ఫౌండేషన్ అయితే అప్లై చేశాను, ఇట్ సైడ్ ఫౌండేషన్ ని అప్లై చేయలేదన్నమాట. ఈ ఫౌండేషన్ అనేది ఎలా ఉందంటే రన్నీగా లేదు, అలా అని క్రీమీగా కూడా లేదు, నార్మల్ గా మీడియం గా అయితే ఉంది. సో ఇట్ సైడ్ ఫౌండేషన్ అప్లై చేశాను, ఇట్ సైడ్ అయితే అప్లై చేయలేదు, మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు. ఈ ఫౌండేషన్ అనేది హై కవరేజ్ ఫౌండేషన్ కాదు. ఈ ఫౌండేషన్ ని ఇట్ సైడ్ కూడా అప్లై చేసి చూపిస్తాను. నేను చాలా తక్కువ ప్రోడక్ట్ ని తీసుకున్నాను అనమాట, ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ ప్రోడక్ట్ ని యూజ్ చేయొద్దు. యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది గ్రీజీగా అయిపోతుంది. సో అందుకోసం అయితే ఇలా తక్కువ ప్రోడక్ట్ ని యూజ్ చేసి అప్లై చేసుకోండి. ఫేస్ పైన ఇలా నీట్ గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మేకప్ లుక్ అనేది మనం బ్లెండ్ చేసుకునే విధానం బట్టి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం ఇలా అయితే బ్లెండ్ చేసుకోండి. కొంతమంది బ్రషెస్ యూజ్ చేస్తారు, కొంతమంది బ్యూటీ బ్లెండర్స్ యూజ్ చేస్తారు. మీకు బ్రషెస్ అలానే బ్యూటీ బ్లెండర్స్ ఏం లేకుండా ఒక మేకప్ లుక్ కావాలి అంటే నాకైతే కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను అనమాట. ఫౌండేషన్ ని అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ పైనే కాకుండా నెక్ పైన కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపించకూడదు. సో అందుకోసం ఫేస్ పైనే కాకుండా నెక్ పైన కూడా అప్లై చేసుకోండి. నేనైతే ఈ బ్రష్ కున్న ప్రోడక్ట్ ని అప్లై చేస్తున్నాను. మినిమల్ ప్రోడక్ట్ ని తీసుకొని ఇలా ఇయర్స్ పైన, ఫేస్ పైన, అలానే నెక్ పైన కూడా అప్లై చేసుకోవాలన్నమాట. బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ అనే వాళ్ళు స్టార్టింగ్ లో ఇలా పెద్ద ప్యాక్స్ అయితే తీసుకోవద్దు. సేమ్ ఇదే బ్రాండ్ లో చిన్న ప్యాక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, ఇలా ఉంటది అనమాట ఆ ప్యాకేజ్. సో ఇదైతే ట్రై చేయండి. నా స్కిన్ టోన్ కి ఈ షేడ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. సో బిగినర్స్ అనే వాళ్ళు స్టార్టింగ్ లో ఇది యూజ్ చేయొద్దు, ఫస్ట్ అయితే ఈ ప్యాక్స్ అయితే బై చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఫౌండేషన్ ని మనం ఒక సెట్టింగ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ తో మనం ఒక మ్యాట్ ఫినిష్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఒక లూజ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లాక్మీ రోజ్ పౌడర్. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది నాకు చాలా బాగా సెట్ అయింది అనమాట. సో ఈ పౌడర్ ని నేను పర్పుల్ లో తీసుకున్నాను. ఇలా పఫ్ కూడా వస్తుంది, బట్ ఇది నాకు అంత నచ్చదు. అండ్ దీనిలో ఉన్న ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ ని నేను ఇప్పుడు అప్లై చేసి ఒక మ్యాటీ లుక్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. లైట్ గా అయితే అప్లై చేయండి.
మేకప్ బ్రష్ యూజ్ చేసేటప్పుడు చాలా మంది ఇలా ఫ్రంట్ లో పట్టుకొని ఇలా 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 అప్లై చేస్తూ ఉంటారు. ఇలా ఫ్రంట్ లో పట్టుకోవద్దు, ఇలా చివర్లో పట్టుకోండి. ఇలా చివర్లో పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ప్రెషర్ అనేది తక్కువ పడుతుంది అనమాట. సో మనం ఏదైనా మేకప్ ప్రోడక్ట్ ని అప్లై చేసుకునేటప్పుడు ఈ బ్రష్ కి ఎక్కువ ఆ ప్రోడక్ట్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి. సో ఇలా బనానా లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్ ఏదైనా యూజ్ చేసి మనం ఫౌండేషన్ అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఈ లాక్మీ రోజ్ పౌడర్ క్వాంటిటీ వచ్చేసి 40 గ్రామ్స్ అనమాట. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. బట్ ఇది నేను చాలా తక్కువకే కొన్నాను. ఐ థింక్ 134 ఆర్ 140 రూపీస్ కి అయితే కొన్నాను. ఇది నేను చాలా ముందు ఎప్పుడో కొన్నాను అనమాట. నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు, బట్ అరౌండ్ 140 రూపీస్ లో అయితే కొన్నాను. సో నేను యూజ్ చేసే షేడ్ వచ్చేసి 0 to వామ్ పింక్ అనమాట. ఇది చాలా మందికి సెట్ అవుతుంది. నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. మీరైతే ట్రై చేయండి. కాస్ట్ కూడా బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటది అనమాట. నెక్స్ట్ ఐ మేకప్ అనమాట. ఐ మేకప్ అనేది నేను సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక్క ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఐబ్రోస్, ఐలైనర్ అండ్ కాజల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఇదే అనమాట. ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసి నేను ఐబ్రోస్ ని, కాజల్ ని అలానే ఐలైనర్ ని కూడా క్రియేట్ చేస్తాను. ఇది ఏంటంటే ఐబ్రోస్ కి అలానే ఐలైనర్ జెల్ అనమాట. బట్ దీన్ని కాజల్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇదనమాట ప్రోడక్ట్. బట్ దీంతో పాటు ఇలా ఒక బ్రష్ అయితే ఇచ్చారు. ఈ బ్రష్ అనేది ఈ టిప్ ని మనం ఐలైనర్ లా యూజ్ చేసుకోవాలి. ఈ టిప్ ని మనం ఐబ్రోస్ కి యూజ్ చేయొచ్చు. ఇది ఐబ్రో పౌడర్ అండ్ దీనిలో ఒక క్యూట్ మిర్రర్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఈ కిందది వచ్చేసి ఇది జెల్ అనమాట. దీన్ని ఐలైనర్ లా యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ ని ఫిల్ చేసి మీకైతే చూపిస్తాను. నేను ఈ టిప్ ని యూజ్ చేస్తున్నాను. నాకు ఐబ్రోస్ నార్మల్ గా బాగానే ఉంటాయి, బట్ నేను ఫిల్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రోడక్ట్ చాలా రోజుల నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రోడక్ట్ ని యూజ్ చేసి నేను ఐలైనర్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా మందికి స్మోకీ ఐలైనర్స్ అంటే నచ్చుతాయి కదా. అలాంటి వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఐలైనర్ ని పెట్టుకోండి. చాలా బాగుంటుంది అనమాట స్మోకీ ఐలైనర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాజల్ అనమాట. సేమ్ ఇదే ప్రోడక్ట్ ని యూజ్ చేసి నేను కాజల్ ని అప్లై చేస్తున్నాను. ఈ టిప్ ని అయితే యూజ్ చేస్తున్నాను కాజల్ కోసం. సో ఈ ఒక్క ప్రోడక్ట్ ని యూజ్ చేసి సింపుల్ ఐ మేకప్ ని అయితే క్రియేట్ చేసుకున్నాను నేను. ఈ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ వచ్చేసి ఇది ఐబ్రో పౌడర్ ఉంది కదా, అది 3 గ్రామ్స్ అనమాట. అండ్ కింద ఐలైనర్ జెల్ ఉంది కదా, ఐలైనర్ జెల్ అయితే 4 గ్రామ్స్ అనమాట. దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. బట్ ఇది మీరు 230 రూపీస్ కి అయితే బై చేయొచ్చు. నేను 230 రూపీస్ కే బై చేశాను ఇది ఫ్లిప్కార్ట్ లో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. నేను యూజ్ చేసే లిప్స్టిక్ షుగర్ పాప్ నుంచి ఇన్ ద షేడ్ 03 అనమాట. ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఆర్ పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి పిగ్మెంటేషన్ అయితే ఇస్తుంది. కలర్ కూడా పార్టీ వేర్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. నేను దీన్ని మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. చాలా మందికి డార్క్ లిప్స్ అలానే పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. దీని క్వాంటిటీ వచ్చేసి 4.2 గ్రామ్స్. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. ఇది కూడా ఆఫర్ లో మీకు 250 రూపీస్ కి అయితే వస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అలానే స్మడ్జ్ ప్రూఫ్ అయితే కాదు.
బట్ పిగ్మెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను సేమ్ ఇదే ప్రోడక్ట్ ని యూజ్ చేసి బ్లష్ ని అయితే చేస్తాను అనమాట. లిప్స్టిక్ ని యూజ్ చేసి బ్లష్ ని అయితే చేసుకుంటాను. సో ఇది ఇలా జస్ట్ ఇలా బ్లెండ్ చేస్తే చాలు, అయిపోతుంది. ఈ ఫింగర్ ని యూజ్ చేయండి. ఈ ఫింగర్ ని యూజ్ చేసి ఇలా బ్లష్ లా అయితే క్రియేట్ చేసుకోండి. ఎక్కువ ప్రోడక్ట్ అయితే అప్లై చేయొద్దు. ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేస్తే చాలా రెడ్ గా అయితే అయిపోతుంది. సో దానికోసం ఇది నార్మల్ గా కలర్ కొంచెం ఆరెంజిష్ కలర్ లా ఉంటది అనమాట. సో దానికోసం ప్రోడక్ట్ ని మీరైతే ఎక్కువ అప్లై చేయొద్దు. కొంచెం తక్కువ ప్రోడక్ట్ ని అప్లై చేసి ఇలా అయితే బ్లెండ్ చేసుకోండి. బ్లష్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుంటే బ్లష్ అనేది ఇలా వస్తుంది అనమాట. బ్లష్ అనేది మీకు ఎక్కువ అయిపోయింది అనిపిస్తే ఇలా ఒక బ్రష్ తీసుకొని పౌడర్ ఆర్ లూజ్ పౌడర్ కాంపాక్ట్ ఏదో ఒకటి ఉంటది కదా, దానిపైన డిప్ చేసి ఇలా లైట్ గా అయితే అప్లై చేసుకోండి. దెన్ మీకు ఓవర్ బ్లష్ లేకుండా ఉంటుంది అనమాట, నేచురల్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే బ్లెండ్ చేసుకోండి. లాస్ట్ వన్ వచ్చేసి మేకప్ ఫిక్సర్ అన్నమాట. ఈ మేకప్ ఫిక్సర్ ని నేను యూజ్ చేస్తున్నాను ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి. మేకప్ స్ప్రే అన్నమాట. ఇది లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది మేకప్ ని. ఏ మేకప్ ని చేసుకున్నా మనం మేకప్ ఫిక్సర్ అయితే యూజ్ చేయాలి. మనకి లాంగ్ లాస్టింగ్ కావాలంటే ఈ మేకప్ ఫిక్సర్ అయితే యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఒక 2 hours 3 hours కావాలి అనేసి అంటే మేకప్ ఫిక్సర్ ఏం అంత యూజ్ ఉండదు అనమాట. సో మన రిక్వైర్మెంట్ బట్టి మన ప్రోడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు 2-3 hours మేకప్ చాలు, 2-3 hours లో బయటకు వెళ్ళి వచ్చేస్తాం అనుకున్న వాళ్ళైతే ఈ మేకప్ ఫిక్సర్ నేమ్ యూజ్ చేయక్కర్లేదు. బట్ మేము పార్టీస్కి వెళ్తున్నాం, ఎక్కువ టైం ఉంటాము అని అనుకున్న వాళ్ళైతే ఇలా మేకప్ ఫిక్సర్స్ అయితే యూజ్ చేయండి. నేనైతే ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట నా ఫైనల్ మేకప్ లుక్. ఈ వీడియో అనేది మీకు కొంచెమైనా హెల్ప్ అయినట్టయితే, అలానే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.